ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ 9వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం అశ్వయుజ మాసం దక్షిణాయనం శరత్ ఋతువు గురువారం. తిథి తదియ రాత్రి 2:51 వరకు. నక్షత్రం భరణి రాత్రి 12:35 వరకు. వర్షం ఉదయం 11:09 నుంచి 12:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:52 నుంచి 10:39 వరకు. అమృతకాలం రాత్రి 8:06 నుంచి 9:36 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:54. సూర్యాస్తమయం సాయంత్రం 5:45. ఈరోజు విశేషం గురువారం అట్ల తద్ది. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలలో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో అట్ల తద్ది ఒకటి. అశ్వయుజ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే తదియ నాడు ఈ పండుగను జరుపుకుంటారు. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, స్త్రీల ఆయురారోగ్యానికి, సౌభాగ్యానికి, కుటుంబ శ్రేయస్సుకు ప్రతీక. ముఖ్యంగా వివాహిత స్త్రీలు తమ భర్త దీర్ఘాయుషు కోసం అవివాహిత యువతులు ఉత్తమమైన భర్త లభించాలని కోరుతూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజున పార్వతీదేవిని పూజించడం ప్రధాన ఘట్టం. పండుగ విశిష్టత, పురాణ గాథ గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పార్వతీదేవి స్వయంగా శివుణ్ణి భర్తగా పొందడం కోసం కఠోరమైన తపస్సు చేసింది. ఆమె దీక్షకు మెచ్చిన నారద మహర్షి ఆమెకు అట్ల తద్ది వ్రతం గురించి చెప్పి దాన్ని ఆచరించమని సూచించారు. ఆ వ్రత ప్రభావం వల్లే పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందిందని పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి సౌభాగ్యాన్ని కోరుకునే ప్రతి స్త్రీ ఈ వ్రతాన్ని ఆచరించడం సంప్రదాయంగా మారింది. ఆచరించవలసిన ముఖ్య విధులు, పద్ధతులు. ఉపవాస దీక్ష. పండుగ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి. కొంతమంది ముందు రోజు రాత్రి గోరింటాకు పెట్టుకుని తెల్లవారుజామున పెరుగన్నం లేదా చద్దన్నం తిని ఉపవాస దీక్షను ప్రారంభిస్తారు. రోజంతా ఎటువంటి ఆహారం తీసుకోకుండా నిష్ఠగా ఉపవాసం ఉంటారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పండ్లు, పాలు వంటివి స్వీకరించవచ్చు. గౌరీదేవి పూజ. ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. ఒక పీఠంపై బియ్యపు పిండితో ముగ్గు వేసి దానిపై కలశాన్ని ఏర్పాటు చేసి పసుపుతో గౌరీదేవిని తయారు చేసి ప్రతిష్ఠించాలి. అమ్మవారికి పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, తాజా పువ్వులతో అలంకరించి షోడశోపచారాలతో పూజ చేయాలి. పూజా సమయంలో గౌరీ అష్టోత్తర శతనామావళిని చదవడం చాలా శ్రేయస్కరం. అట్ల నైవేద్యం. ఈ పండుగలో ప్రధానమైన నైవేద్యం అట్లు. బియ్యం మరియు మినప్పప్పుతో చేసిన రుచికరమైన అట్లను తయారు చేసుకోవాలి. సాధారణంగా 11 అట్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. వీటితో పాటు 5 రకాల పండ్లు, పాయసం, పూర్ణాలు వంటి ఇతర పిండి వంటలను కూడా అమ్మవారికి నివేదన చేయాలి. వాయన దానం. పూజ పూర్తయిన తర్వాత కనీసం 5 ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి తాంబూలం, పండ్లు, పువ్వులు, రవిక గుడ్డ, గాజులు నైవేద్యంగా పెట్టిన అట్లను వాయినంగా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల వ్రత ఫలం ద్విగుణీకృతం అవుతుందని, సౌభాగ్యం వృద్ధి చెందుతుందని నమ్మకం. చంద్ర దర్శనం. రోజంతా ఉపవాసం ఉన్న మహిళలు సాయంత్రం చంద్రోదయం అయ్యాక చంద్రుణ్ణి చూసి పూజించి నమస్కరించుకున్న తర్వాత ఉపవాస దీక్షను విరమిస్తే మంచి ఫలితం ఉంటుంది. చెరువులో లేదా ఒక పళ్ళెంలో నీరు పోసి అందులో చంద్రుని ప్రతిబింబాన్ని చూసే సంప్రదాయం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది. అనంతరం గౌరీదేవికి పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. పండుగ నాటి ఆహ్లాదకరమైన సంప్రదాయాల గురించి వివరంగా తెలుసుకుందాం. గోరింటాకు. గోరింటాకు సౌభాగ్యానికి, ఆరోగ్యానికి చిహ్నం. పండుగకు ముందు రోజు రాత్రి చేతులకు, కాళ్లకు అందంగా గోరింటాకును పెట్టుకోవడం ఒక ముఖ్యమైన ఆచారం. గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త వస్తాడని, లేదా భర్త ప్రేమ అంత ఎక్కువగా ఉంటుందని నమ్మకం. ఊయల ఊగడం. ఈ పండుగ రోజున యువతులు, మహిళలు చెట్లకు కట్టిన ఊయలల్లో ఆనందంగా ఊగుతారు. ఊయల ఊగడం శారీరక ఆరోగ్యానికి మంచిదని, మానసిక ఉల్లాసాన్ని ఇస్తుందని భావిస్తారు. ఇది ఈ పండుగలో ఒక ప్రత్యేకమైన ఆహ్లాదకరమైన ఘట్టం. అట్ల తద్ది కేవలం ఉపవాసాలు, పూజలకే పరిమితం కాదు. ఇది మహిళల మధ్య ఐక్యతను, ఆత్మీయతను పెంచే ఒక సామాజిక వేడుక. ఈ పండుగ వల్ల మన సంస్కృతి సంప్రదాయాలను తర్వాతి తరాలకు అందించడమే కాకుండా భక్తి, విశ్వాసం, కుటుంబ విలువల యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి కొత్త ప్రయత్నాలు, కార్యాలు అనుకూలిస్తాయి. మితిమీరిన ఔదార్యంతో కొందరికి సహాయం చేస్తారు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. పనులు అనుకూలంగా సాగుతాయి. కొద్దిగా ఓర్పు, సహనాలతో వ్యవహరిస్తే పనులన్నీ సానుకూలంగా పూర్తవుతాయి.
తొందరపాటుగా వ్యవహరించడం మంచిది కాదు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలతో షికార్లు చేస్తారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఉద్యోగులు బిజీగా ఉంటారు. ఒక శుభవార్తను వింటారు. నిలిచిపోయిన కొన్ని ప్రాజెక్టులు ఇప్పుడు ముందుకు సాగుతాయి. వ్యాపారవేత్తలు అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహనం కొనుగోలు చేయాలి అనుకున్న వారికి మంచి సమయం. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ధనలాభ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో ఊహలు నిజం కాగలవు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబం విషయంలో మానసిక ఆందోళన తీరుతుంది. ముఖ్య కార్యాలపై పట్టు సాధిస్తారు. అపరిచితులను ఆశ్రయించవద్దు. ఉద్యోగంలో మంచి పేరును తెచ్చుకుంటారు. చంచలత్వం లేకుండా నిర్ణయం తీసుకోండి. గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి. ఆర్థిక స్థితి బాగుంటుంది. అదృష్ట యోగం ఉంది. నూతన కార్యాలను ప్రారంభించండి. సూర్యస్థుతి శ్రేయోదాయకం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు మంచి ప్రయోజనాలు పొందుతారు. ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. సంతాన యోగానికి సంబంధించి శుభవార్తను అందుకుంటారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామికి ఆశించిన సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు చురుగ్గా సాగుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త స్నేహాలు పరిచయాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులు కొంటారు. వెనుకటి బకాయిలు కొన్ని వసూలవుతాయి. వృత్తి ప్రశాంతంగా నడుస్తుంది. విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. మ్యాథ్స్ ఆర్కియాలజీ పరిశోధక విద్యార్థులకు బాగుంది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆత్మీయులతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు ఉద్యోగాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. మనోబలం అవసరం. కొత్త పనుల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కన్నా బాగుంటుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పిల్లలతో సంతోష సమయం గడుపుతారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. పరిస్థితులు మిశ్రమంగా ఉంటాయి. లోతుగా ఆలోచించవద్దు. మొహమాటం పనికిరాదు. ఆపదలు పొంచి ఉన్నాయి. సమిష్టిగా కష్టాలను ఎదుర్కోవాలి. ఉద్యోగంలో ఓర్పు రక్షిస్తుంది. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు కొంతకాలం వాయిదా వేయండి. ఇష్ట దేవతను స్మరిస్తే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆదాయం పెంచుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో దూసుకుపోతారు. వ్యాపారాల్లో లాభాలకు కొదవుండదు. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. జీవిత భాగస్వామి కూడా ఆశించిన పురోగతిని చూస్తారు. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. రుణ బాధల నుంచి కొంత ఉపశమనం పొందుతారు. ఇంట బయట గౌరవాదరణలు లభిస్తాయి. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. మీరు స్నేహితుడితో కలిసి ఎక్కడికైనా వెళ్లే అవకాశం ఉంటుంది. ఎప్పటి నుంచో ఎదురవుతున్న ఇబ్బందులు తీరిపోతాయి. పెండింగ్ లో ఉన్న పనులు ముందుకు సాగుతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. స్నేహితురాలికి భారీగా కానుకలు కొనిపెడతారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. అనుకోని ధనలాభం పొందుతారు. అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగుతాయి. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కొత్త పనులను వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తలు అవసరం. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. ఉత్తమ కార్యాచరణకు అనుకూలమైన కాలం. విశేషమైన కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో విజయం లభిస్తుంది. అధికారులు ప్రశంసలు ఉంటాయి. నూతన ప్రణాళికలు సిద్ధం చేయండి. వ్యాపార బలం పెరుగుతుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందిస్తారు. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతారు. శుభవార్తను వింటారు. రవి ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు చేకూరుతాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. యత్న కార్య సిద్ధి ఫలిస్తుంది. పరిచయాలు విస్తృతమవుతాయి. బాకీలు వసూలవుతాయి. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు.
కుటుంబ సభ్యులతో వివాదం ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. బంధుమిత్రులను కలుస్తారు. ఉద్యోగంలో పదవీ లాభం ఉంటుంది. వ్యాపార బలం మిశ్రమం. పట్టుదలతో లక్ష్యాన్ని చేరతారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. భవిష్యత్తు శుభప్రదం. ముఖ్య కార్యాల్లో శాంతంగా వ్యవహరించాలి. కొన్ని పనులు పూర్తవుతాయి. రుణ సమస్యలు తీరుతాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సమాజంలో మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెలువరిస్తాయి. సంతోషంగా ఉంటారు. నిరుద్యోగులు కొత్త అవకాశాలు పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రేమికులు ఆహ్లాదకరంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. తలచిన పనులు తేలిగ్గా పూర్తవుతాయి. అతి ఔదార్యం వల్ల డబ్బు నష్టపోతారు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పులు తీరుస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వృత్తి నిపుణులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. మీ మాటకు తిరుగుండదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. శివస్మరణ చేయండి. శుభం జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయ మార్గాలు మరింతగా మెరుగుపడతాయి. కొన్ని శుభవార్తలను అందుకుంటారు. ముఖ్యమైన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాల్లో కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులు తమ చదువులో కొన్ని మార్పులు చేసుకోవాలని ఆలోచిస్తారు. కార్యాలయ వాతావరణం కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు. ఇతరులకు మీరు సహాయం చేస్తారు. దూర ప్రాంతాల్లో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరిగిపోతాయి. మధ్య మధ్య కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసుల్లో చిక్కులు వీడతాయి. ప్రేమ వ్యవహారాలలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. క్లిష్టమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. శుభవార్తలు వింటారు. బంధువుల నుంచి ధనలబ్ధి పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. అనవసరపు ప్రయాణాలు చేస్తారు. ఆకస్మిక ఖర్చులు ఎక్కువవుతాయి. బంధుమిత్రులతో వివాదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో కాస్త ఒత్తిడి ఏర్పడుతుంది. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కాలం సహకరిస్తుంది. బంగారు భవిష్యత్తుకు బాట వేసే సమయం ఇది. అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపార బలం బ్రహ్మాండంగా ఉంటుంది. స్థిర చిత్తంతో సమస్యలను పరిష్కరించండి. మిత్రబలం పెరుగుతుంది. ఒక పనిలో పురోగతి ఉంటుంది. సూర్యస్థుతి విజయాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అంతా మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయ వనరులు పెరుగుతాయి. ధర్మ మార్గంలో విజయం లభిస్తుంది. కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించండి. ఉద్యోగ వ్యాపారాల్లో మేలు జరుగుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. భూ గృహ యోగాలు ఉన్నాయి. తగిన నిర్ణయాలు తీసుకొని అమలు చేయండి. గతంలో ఆగిన పనులు పూర్తవుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రణాళికలు మీ వైఖరిలో మార్పు ఉండవచ్చు. మీ ప్రత్యర్థులపై మీరు పైచేయి సాధిస్తారు. పనుల్లో పురోగతిని సాధిస్తారు. కుటుంబ వాతావరణం స్నేహపూర్వకంగా ఉంటుంది. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పనులు విజయవంతంగా సాగుతాయి. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. ఇంట్లో మాట పట్టింపులు రాకుండా చూసుకోండి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విశ్రాంతి లోపం, అకాల నిద్రాహారాలు వంటివి ఉంటాయి. పిల్లల్లో ఒకరికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. డబ్బు జాగ్రత్త. కొత్త విషయాలు తెలుస్తాయి. అనారోగ్య సమస్యలు తీరుతాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. కొత్త వారిని కలుస్తారు. ఆంజనేయ స్వామి దర్శనం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి కాలం సహకరిస్తుంది. స్వల్ప ప్రయత్నంతోనే అద్భుతమైన విజయం లభిస్తుంది. ఇంటా బయట అనేక శుభాలు ఉన్నాయి. అభివృద్ధిని సాధిస్తారు. ధర్మ మార్గంలో న్యాయం జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. వ్యాపారంలో సంతృప్తినిచ్చే ఫలితం ఉంటుంది.
దైవ బలం రక్షిస్తుంది. శుభవార్తను వింటారు. దేనికి వెనుకాడవద్దు. గ్రహ బలంతో ఆదాయం పెరుగుతుంది, కానీ కొన్ని అనవసరపు ఖర్చులు తప్పకపోవచ్చు. ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉంటాయి. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదనపు ఆదాయ మార్గాల వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. విలాసాలకు, వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో సహచరులతో సమస్యలు తలెత్తుతాయి. అధికారులు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. అష్టమ శని ప్రభావం కారణంగా మధ్య మధ్య పని ఒత్తిడి, శ్రమ, తిప్పలు తప్పవు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పాత బాకీలు వసూలవుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది. వస్తు లాభాలు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. మీ తల్లి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది. పిల్లల ఆరోగ్యం కూడా క్షీణించవచ్చు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు శుభవార్తను వింటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని విషయాల్లోనూ విజయాన్ని సాధిస్తారు. లక్ష్మీ ధ్యానం ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. మీ కోరిక నెరవేరుతుంది. వ్యాపార పనులపై విదేశాలకు వెళ్లాల్సి రావచ్చు. మీ ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పిల్లల వైపు నుంచి ఆనందం పెరుగుతుంది. ఇల్లు కానీ, స్థలం కానీ అమ్మే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందంజ వేస్తారు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్య కార్యాల్లో శీఘ్ర విజయం ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. తగిన మానవ ప్రయత్నం చేయండి. మిత్రుల సహాయం అందుతుంది. మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. మొహమాటంతో కొత్త సమస్యలు వస్తాయి. వివాదాలకు తావివ్వవద్దు. ఈర్ష్య పడేవారు ఉంటారు. ఇష్టదేవతా స్మరణ శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. అనుకోకుండా కుటుంబంలో కొన్ని సమస్యలు తీరుతాయి. ఈ రాశి వారికి సమయం అనుకూలంగా ఉంది. ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ వ్యక్తిగతంగా తప్పకుండా పురోగతి ఉంటుంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. విద్యార్థులకు పర్వాలేదు. రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. విద్యా అవకాశాలు లాభిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. వస్త్ర లాభాలు పొందుతారు. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. జాగ్రత్తగా అన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. మంచి ఆరోగ్యం కోసం యోగా చేయండి. ఆర్థిక స్థితి శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారం బాగుంటుంది. సకాలంలో పనులను పూర్తి చేస్తే అనేక లాభాలు ఉంటాయి. ఉద్యోగ పరంగా అనుకూలమైన కాలం. పెద్దల సలహాలతో శక్తి లభిస్తుంది. ప్రణాళికాబద్ధంగా పనిచేయండి. తిరుగులేని విజయం ఉంటుంది. ఉత్సాహం తగ్గవద్దు. మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎవరితోనూ పరుషంగా మాట్లాడకండి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అనేక మూలాల నుంచి మీకు డబ్బు వస్తుంది. లక్ష్మీ స్తోత్రం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి మనోబలంతో లక్ష్యం నెరవేరుతుంది. ఉత్సాహంతో ముందుకు వెళ్తే అద్భుతమైన కార్యసిద్ధి ఉంటుంది. సున్నితమైన అంశాల్లో లోతుగా ఆలోచించండి. అదృష్ట ప్రాప్తి ఉంటుంది. మంచి మనసుతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో గుర్తింపుతో పాటు సంతృప్తి లభిస్తుంది. అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తను వింటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో ముందడుగు వేస్తారు. వ్యాపారులకు, కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది.
కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. యత్న కార్యశక్తి ఫలిస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. మీరు తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కాస్త ప్రశాంతంగా సానుకూలంగా ఉండడం చాలా ముఖ్యం. సంఘర్షణను నివారించండి. ఆర్థిక నిర్ణయాలు తెలివిగా తీసుకోండి. విద్యార్థులు విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం దక్కుతుంది. గృహ యోగాలు కలుగుతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ప్రతి విషయానికి ఎక్కువగా శ్రమిస్తారు. బంధుమిత్రులు, స్నేహితులతో కలిసి సంతోషంగా ఉంటారు. కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. శివారాధన కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి తలపెట్టిన పనుల్లో కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది. మీ స్నేహితుల నుంచి సహాయం అందుతుంది. కార్యాలయంలో మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్న ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు సానుకూల పడుతుంది. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండండి. పనులు సకాలంలో పూర్తవుతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి లభిస్తుంది. అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. ఆహారం తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలతో నిదానంగా ఉండాలి. మనో నిగ్రహానికి ప్రయత్నించాలి. కాలం సహకరిస్తుంది. ఉద్యోగంలో బాగుంటుంది. స్వయం కృషితో పైకి వస్తారు. పలు మార్గాల్లో లాభాలు ఉన్నాయి. మనోబలం శక్తినిస్తుంది. విఘ్నాలు ఉన్నా అంతిమంగా విజయం చేకూరుతుంది. బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. గృహ, వాహనాది యోగాలు ఫలిస్తాయి. కుటుంబ పరంగా సంతృప్తి లభిస్తుంది. శివారాధన శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభయోగం ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. చిన్న ప్రయత్నంతోనే గొప్ప విజయం లభిస్తుంది. ఆటంకాలను అధిగమిస్తారు. ఉద్యోగంలో కోరుకున్న ఫలితాలు వస్తాయి. కొత్త ఆలోచనలతో ఒక మెట్టు ఎదుగుతారు. ఆత్మీయుల సూచనలు ఫలిస్తాయి. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. మేలు చేసేవారు ఉంటారు. శ్రమ ఫలిస్తుంది. ధర్మం రక్షిస్తుంది. కుటుంబ జీవితం మెరుగుపడుతుంది. పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇదే మంచి సమయం. చిన్న విషయాలపై వాదనలకు దూరంగా ఉండండి. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. ప్రణాళికేతర ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ మద్దతు లభిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లలు చదువుల్లోనూ, ఉద్యోగ ప్రయత్నాల్లోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. అనుకోని ఖర్చులు మీద పడతాయి. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. ప్రేమ వ్యవహారాలు నడకన నడుస్తాయి. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. హామీలు ఉండవచ్చు. కొన్ని వివాదాలు తీరుతాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగాలలో ఆశాజనకంగా ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. విష్ణు దర్శనం మంచిది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.